నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలిటీ పాషా గారు. సో ఆయన అడిగి రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ ముఖ్యంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రివిజన్లో ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అండ్ లాస్ట్ మినిట్ టిప్స్ ఎలాంటివి తీసుకుంటే ఎగ్జామ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ సెకండ్ డౌట్. ఈ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ముందు పాలిటీ పాషా గారిని వెల్కమ్ చేసేద్దాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. సో ఫస్ట్ మనం ఫస్ట్ జరిగేటువంటి ఎగ్జామ్స్ దగ్గర నుంచి వెళ్దాం. సో కమింగ్ డేస్లో ఫస్ట్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, డిఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, తర్వాత టీఎస్ టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో ఫస్ట్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఆల్రెడీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి అండ్ మెయిన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇవన్నీ చెప్పేశారు. లాస్ట్ మినిట్ టిప్స్, రేపు రాయిపోయే మెయిన్స్ ఎగ్జామ్కి లాస్ట్ మినిట్లో చాలామంది పుస్తకాలను అట్లా తిరిగేస్తూ ఉంటారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు కూడా పుస్తకాలు తిరిగేసే వాళ్ళు ఉంటారు, అందులో నేను కూడా ఒకండి. సో అట్లాంటి మాలాంటి స్టూడెంట్స్ కోసం మీరు లాస్ట్ మినిట్ టిప్స్, అంటే లాస్ట్ మినిట్లో చేయాల్సిన పనులు ఏంటి? మంచి ప్రశ్న అడిగినారండి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి లోకం, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఈ డిఎస్సిలో అవును నిజంగా మీరు అన్నట్టు రప అదేదో పుష్ప సినిమాలో గొడ్డలు పట్టుకొని రప అన్నట్టు మొత్తం తిరిగేస్తూ ఉన్నారు. అవును, నిజంగా కూడా ఇలాంటి ఒత్తిడిని జయించడం అనేది కాస్త కష్టంతో కూడుకున్నదే. ఎవరికైనా ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈరోజు వరకు ఏదైతే మనం టాపిక్స్ చాలా బలంగా ఉన్నామో వాటిని బాగా రివిజన్ చేస్తూ ఉండాలి. కొత్త విషయాల వైపు పోకపోవడమే చాలా బెటర్. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు పోయి కొత్త విషయాల్ని నేర్చుకోవడం కన్నా కూడాను ఆల్రెడీ మనకున్న బలాలు, ఆల్రెడీ మనం ఇప్పటివరకు చదివింది, మనం తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్గా డైలీ రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్, నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోటి చాలామంది ఏం చెప్తా ఉన్నారు అని అంటే, సార్ నిద్రపోతలేం సార్, 3ంటికి లేస్తున్నాం, 4ంటికి లేస్తున్నాం, అసలు నిద్రే పట్టట్లేదు, నువ్వు నిద్రపోతే చాలా ఇబ్బంది, అంటే నిద్రపోకపోతే చాలా ఇబ్బంది. జనరల్గా ఏంటి అని అంటే మన జీవితంలో ఏమంటారంటే బాగా నిద్రపోతే జాబ్ రాదు అని అంటారు. జనరల్ థింగ్ అది, ఏంటారా నిద్రపోతాడువా అంటారు. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ ఒత్తిడిని జయించడంలో నిద్రపోవడం అనేది చాలా కీలకమైన విషయం. కారణం ఏమిటి అని అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మొన్న మన తెలంగాణ డిఎస్సిలో 11,000 పోస్టులు మన తెలంగాణ డిఎస్సిలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భర్తీ చేసినారు దాన్ని. ఆ డిఎస్సిలో నా స్టూడెంట్ ఒక అబ్బాయి, ఖమ్మం జిల్లాకు చెందిన అబ్బాయి, ఎక్సలెంట్ చదువుతాడు సార్, భయంకరంగా చదువుతాడు. టెట్ 126 మార్కులు ఉన్నాయి అతనికి. ఏది స్కూల్ అసిస్టెంట్ సోషల్, చాలా మంచి చదివే అబ్బాయి. సేమ్ ఇలాగే ఎగ్జామ్ ముందు ఒత్తిడికి గురైనాడు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా వద్దు నాన్న అని, అయినా ఒత్తిడికి గురైనాడు. సరైన తిండి లేదు. నైట్ 4 గంటలకు పడుకొని మళ్ళీ 6ంటికి లేచి మళ్ళీ చదివాడు. అంటే జస్ట్ 2 to 3 అవర్స్ అంతే నిద్ర. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కరెక్ట్గా ఎగ్జామ్కి 4 రోజుల ముందు హాస్పిటలైజ్ అయ్యిండు. సెలైన్ బాటిల్స్, అంటే నిద్ర లేకపోతే ఇంకా నీకు అన్ని లేనట్టే కదా, మొత్తం ఇన్యాక్టివ్ అయిపోతాం. బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. మొత్తం టోటల్గా హాస్పిటలైజేషన్ అయిపోయాడు. సెలైన్స్ ఎక్కినాయి. ఎగ్జామ్ రోజు వెళ్ళినాడు, అందులో కూర్చున్నాడు. ఆ ఎగ్జామ్ ఏంటి, క్వశ్చన్ కూడా సరిగ్గా చదివే ఓపిక లేదు, పేషెన్సీ లేదు. తనేంది ఆడున్న ప్రశ్నల్లో 160 ప్రశ్నలు ఉంటాయి. 160 ప్రశ్నల్లో దాదాపు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 21-22 క్వశ్చన్స్ అసలు అతను అటెంప్టే చేయాల. ఒక క్లవర్ స్టూడెంట్ 22 ప్రశ్నలు అటెంప్ట్ చేయలేదంటే జాబ్ ఎట్లా వస్తుందండి? ఖచ్చితంగా మిగతా ఏది ఆప్షన్లు చూసి చూడనట్టుగా. కారణం నీరసం. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విద్యార్థులు అందరూ, మీ పాలిటీ పాషా సార్గా చెప్తా ఉన్నా, మన 10 టీవీ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నా, దయచేసి కంటి నిండా నిద్రపోండి, ప్రశాంతంగా చదువుకోండి, టైంకింత తినండి. ఇప్పుడు మీరు అనారోగ్యం పాలైతే అసలుకే మోసం వస్తుంది, మీ లక్ష్యమే దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మీకు చదివిన, మీరు నేర్చుకున్న, మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ని 1-2 సార్లు కూల్గా రిపీట్ చేసుకోవడం అనేది ఈ తక్కువ కాలంలో చేయాల్సింది. ఇకపోతే ఎగ్జామ్కు వెళ్ళిన తర్వాత మీకున్న సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి ఒక 1/2 అవర్ ముందెళ్ళండి, సెంటర్కు ముందెళ్ళండి, ఒక 1/2 అవర్ ముందెళ్ళండి, అందులో కూర్చోండి. ఫస్ట్ కంఫర్ట్గా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, కంప్యూటర్ ముందు కూర్చోండి. ఆ కీబోర్డు, మౌస్ ఇవన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోండి. ప్రాపర్గా ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతారు. అదేవిధంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్కి చెప్పండి, వాళ్ళు సెట్ చేస్తారు. ప్రశాంతంగా ఆ లోకాలిటీని, ఆ అట్మాస్ఫియర్ని, ఆ వెదర్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. దెన్ ప్రశాంతంగా ఒక్కొక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చేయండి, ఇప్పుడేదో నువ్వు మిరాకిల్ చేస్తావని కాదు, కానీ నీ చదివిందంతా,
నువ్వు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకుండా ఉండాలి అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవండి. 16,400 పోస్టులో మీరందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రైట్. ఇక మనం ఏపీ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేద్దాం, ఎగ్జామ్కి వచ్చేద్దాం. సో ఉన్నటువంటి పోస్టులకి ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో చాలామంది మెయిన్స్కి ఇప్పుడు రెడీ అయిపోతున్నారు. సో అది కూడా రానున్న రోజుల్లో బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఏపీ. సో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ పాలిటీ గురించి ఎంత లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది, అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. సో ఈ రెండింటిని చాలామంది పుస్తకాలు చదివేస్తూ ఉంటారు కానీ గుర్తుండవు. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే గుర్తుండవు. సో అది రికగ్నైజ్ చేసుకుని గుర్తుపెట్టుకోవడం ఎట్లా, అండ్ మనం ఎక్నాలెడ్జ్డ్గా ఉండాలంటే ఏ బుక్స్ పర్టికులర్గా చదవాలి? ఓకే, మంచి ప్రశ్న అడిగినారు సార్. ఎందుకు అని అంటే రేపు రాబోయే సండేనే ఆ ఎగ్జామ్ ఉంది, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్. నిజానికి సార్ అందులో ఒక 7 కంటెంట్స్ ఉన్నాయండి. మీరు అడిగిన ప్రశ్నలని నేను డివైడ్ చేస్తా. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి పాలిటీ ప్రిపరేషన్ ఎలా అని అడిగినాను, తర్వాత కరెంట్ అఫైర్స్, రెండోది ఆ జీకే కరెంట్ అఫైర్స్ అంశాలు ఎట్లా అని అన్నారు. ఇందులో మనం మొదటి ప్రశ్నని కేటగరైజ్ చేసుకుంటే పాలిటీ. సింపుల్ లాజిక్ సార్, అది గ్రామ సచివాలయాల నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్ వరకు ఈ భారతదేశంలో నువ్వు ఏ పరీక్ష రాసినా పాలిటీ ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏపీ హిస్టరీ ఉంది, ఏపీ విద్యార్థులకే ఉంటుంది, అంటే ఏపీలో జరిగే ఎగ్జామ్స్కి. తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణలో ఎగ్జామ్స్కే ఉంటుంది. కానీ పాలిటీ ఈజ్ ద డైనమిక్ సబ్జెక్ట్. మొత్తం బ్యాంకింగ్, సిజిఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్సి, ఎవ్రీవేర్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాలిటీ కనపడుతుంది. మరి ఇలాంటి పాలిటీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనము ఎప్పట్లాగే చెప్తున్నట్టే సిలబస్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన సిలబస్లో 2 రకాల అంశాలు ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ మధ్య నా విద్యార్థులు కూడా దాన్ని యూట్యూబ్ వాటిలో వైరల్ చేస్తూ ఉన్నారు. సబ్జెక్ట్ సిలబస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏం చేస్తాడు, ఒక లైన్ ఇచ్చి వదిలిపెడతాడండి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటాడు. లేదనుకుంటే ఏం చేస్తాడు, డిస్క్రిప్టివ్ అని ఇస్తాడు ఒక్కోసారి. అంటే ఏంటి, ఆ పాలిటీ అని ఇచ్చి దాని కింద ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్, ఎలక్షన్స్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలా లోకల్ గవర్నమెంట్, ఇలా మీకు ఏం చేస్తాడు, డిస్క్రిప్టివ్గా ఇస్తాడు. సో ఎప్పుడైతే సిలబస్ని డిస్క్రిప్టివ్గా ఇస్తాడో, అంటే అందులో ఉన్న సబ్ కంటెంట్స్ కూడా ఇస్తాడో, అది ఈజీ చదవడం. కానీ 1 లైన్లో ఇచ్చినప్పుడు నాన్న నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుందో. ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఏపీలో ఇప్పుడు జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్లో నేను చెప్తున్నా డ్యామ్ షూర్, ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ గవాయ్ గారి గురించి కూడా అడగొచ్చు. సార్ అదేం సార్ మొన్న వారం అయింది కదా, లేదండి మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా జస్ట్ 1 వీక్, గ్రూప్ 1 ఎగ్జామ్లో 1 వీక్ ముందు ఏదో అడిగిండండి. 1 వీక్ ముందు పేపర్లో ఇచ్చిన అనాలసిస్ని డైరెక్ట్గా అడిగిండు క్వశ్చన్. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, 1 లైన్ సిలబస్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి దయచేసి మనకి ఇచ్చింది ఏంది, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఇచ్చాడు, ఆ 7 కంటెంట్లలో ఇచ్చాడు. కాబట్టి పాలిటీని మనం అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో తీసుకుంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ యొక్క పరిణామక్రమం. ఎట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు, ఎట్లా చట్టాలు చేసిర్రు, వాళ్ళ టైంలో ఎలాంటి యాక్ట్స్ ఉండేవి, ఆ యాక్ట్స్లో ఉన్న ఇంటర్నల్ ప్రొవిజన్స్ ఏంటి, మింటో మార్లే సంస్కరణలు, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1935 యాక్ట్, అదేవిధంగా 1940లో ఆగస్ట్ ఆఫర్ కానీ, 42లో క్రిప్స్ మిషన్ కానీ, 45లో వేవెల్ ప్లాన్ కానీ, 46 క్యాబినెట్ మిషన్, ఇవన్నీ కూడాను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకి ప్రియాంబుల్ అనే అంశాన్ని నేర్చుకోవాలి, అంటే భారత రాజ్యాంగంలో ప్రవేశిక గురించి నేర్చుకోవాలి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అయ్యే ఆ ప్రియాంబుల్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా చేసింది, రాజ్యాంగ పరిషత్లో గాంధీజీ గారి పాత్ర ఏంటి, జిన్నా గారు అసలు ఉన్నారా లేరా, రాజ్యాంగ పరిషత్లో నెహ్రూ ఏంటి, బాబు రాజేంద్ర ప్రసాద్ ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది ఏంటి, ఈ రాజ్యాంగ పరిషత్లో ఉన్న మహిళలు ఎంతమంది. ఈ మధ్య చాలా గమ్మత్తుగా ప్రశ్న అడుగుతున్నాడు సార్. ఒక్క సింపుల్ క్వశ్చన్ చెప్తా సార్ మీకు. రాజ్యాంగ పరిషత్తులో సార్, అంటే మన రాజ్యాంగాన్ని రాసిన ఆ గ్రూప్లో, ఆ హౌస్లో 15 మంది మహిళలు ఉంటారండి. క్వశ్చన్ ఏమని అడుగుతుందంటే, ఆ 15 మంది మహిళలో సభ్యురాలు కాని వ్యక్తిని గుర్తించండి అంటున్నాడు. అంటే నీకేం తెలిసి ఉండాలి, ఆ 15 మంది పేర్లు రావాలి, ఖచ్చితంగా గుర్తుండాలి, 15 నేమ్స్ రావాలి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులారా. ఇది అంటే పైన చదివితే రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, డాష్ అంబేద్కర్,
ప్రాథమిక హక్కులు ఏ భాగం, 3వ భాగం రాదండి జాబు. డీప్గా నేర్చుకోండి, ఓకేనా? ఏది నేర్చుకున్నా మీలో ఒక కంప్లీట్నెస్ అంటే ఏది పూర్తిగా నేర్చుకున్నామనే స్థాయిలో నేర్చుకోగలగాలి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సార్ ప్రాథమిక హక్కుల్లో సార్ చాలా బ్రహ్మాండమైన కేసులు ఉంటాయి సార్. కేశవానంద భారతి కేసు అని, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని, అదేవిధంగా మనకి చాలా కేసులు, గోలగనాథ్ కేసు అని, శంకరీ ప్రసాద్ కేసు, ఎం నాగరాజు కేసు, మొన్న ఈ మధ్య 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మోడీ గారు ఇచ్చారు, దానికి సంబంధించిన కేసు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం వచ్చింది, ఆర్టికల్ 29, 30కి రిలవెంట్గా చదువుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయిలో పాలిటీని అధ్యయనం చేయాలి అనుకున్నప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ మొత్తం నేర్చుకుంటూ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అంటే ఏంది, కేంద్ర ప్రభుత్వం మోడీ గారిది కానీ, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారిది కానీ, అలాగే లోకల్ గవర్నమెంట్ మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ, మీ జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, వీళ్ళు ఎట్లా వస్తారు, ఎవరి ద్వారా వస్తారు? పాలిటీ గారు ఒక చిన్న డౌట్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో మీరు అంటున్నారు కదా సర్పంచ్, కార్పొరేటర్, వార్డ్ మెంబర్, కౌన్సిలర్ ఇలా వస్తారు ఇవి. అంటే ఒక ఏపీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి, సో మీరు ఫస్ట్ చెప్పినటువంటి మొదటి అధికరణ, 3వ అధికరణ, 3వ భాగం, మొదటి భాగం, ఫండమెంటల్ రైట్స్, ఆ 15 మందిలో ఒక మనిషి కాని వారిని సభ్యులు కాని వారిని గుర్తించండి అని అంటాం. ఇంత డెప్త్ చదవాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకు ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ సార్, మొన్న ఉత్తరప్రదేశ్లో ఒకటి జరిగింది సంఘటన. ఏంటి అని అంటే అటెండర్ పోస్టులు పడినాయి సార్. అటెండర్ పోస్టులు పెడితే కొన్ని లాక్స్ అప్లై చేసినారు. అవును. అందులో 256 మంది పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఓకే. అంటే అతనికి పేరు ముందు డాక్టర్ అని ఉంటుంది. అవును. అంటే ఈయన పోయి చేయాల్సింది ఏంటంటే అటెండర్ అంటే ఏంది, చాయ్ పోయడం రావాలి, సైకిల్ తొక్కడం రావాలి, ఇవి క్వాలిఫికేషన్. దీనికి 256 మంది పిహెచ్డీలు అప్లై చేసినారు సార్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా మీకు, ఒక పోస్టుకు ఉండే పోటీ అలాంటిది. మరి కానిస్టేబుల్ పోస్టుకి ఎంత పోటీ ఉంటుంది? సో అప్లికెంట్స్ ని బట్టి ప్రిపేర్ చేసే పేపర్ విధానం కాంప్లికేటెడ్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఏంటి, మిగతా వాళ్ళని మనం ఫిల్టర్ చేయాలి కదా, వడపోయాలి కదా. అలాంటప్పుడు ఏంటి, డెప్త్ గా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాళ్ళలో కూడా ది బెస్ట్ తీసుకోవాలనుకుంటారు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీరు అడిగారు కాబట్టి ఆ లోకల్ గవర్నమెంట్ చుట్టూ ఒక ప్రశ్న అడుగుతాను నేను. ప్రశ్న సింపుల్ గా ఏమడుగుతానంటే, గ్రామ సభలు జరుగుతాయి ఊళ్ళో, విలేజ్ సభ అంటే గ్రామ సభ. ఈ గ్రామ సభలో ఎవరు పాల్గొంటారు అని అడుగుతాడు సార్. సింపుల్ ప్రశ్న. మొదటి ఆప్షన్ గ్రామ ప్రజలు అని ఇస్తాడు. మాక్సిమం మనం ఏం చేస్తాం, గ్రామ అని కనపడుతుంది, 2 కొట్టేసి మ్యాథ్స్ వాళ్ళకి మనకు అలవాటేది 2 కనపడితే కొట్టేస్తాం, గ్రామ ప్రజలు కావచ్చు అని పెట్టేస్తాం. బట్ రియల్ ఆన్సర్ గ్రామ ఓటర్లు అని తీసుకోవాలి. ఓకే. ఓటర్స్ ఈజ్ డిఫరెంట్, గ్రామ ప్రజలు ఈజ్ డిఫరెంట్. ఎందుకు ప్రజలు అంటే చిన్న పోరళ్ళు కూడా వస్తారు, ఓటర్కి అధికారం, చిన్న పిల్లలు కూడా వస్తారు. కానీ గ్రామ సభలో పాల్గొనేది ఎవరు? ఓటర్లు. ఎందుకు? ద ఇంటెన్షన్ ఆఫ్ గ్రామ సభ టు డిస్కస్ అండ్ రిసాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ ది విలేజ్. గ్రామంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే వేదిక, పరిష్కార మార్గాలు వెతికే వేదిక గ్రామ సభ. గ్రామ సభలో ఓటర్ పాల్గొంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రాబ్లం, ఏంటి సొల్యూషన్ వాడు చెప్పగలుగుతాడు. కాబట్టి గ్రామ సభలో పాల్గొనే అవకాశం మనం గ్రామ ఓటర్కే ఇస్తాం. సో మినిమం లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి కదా. ఈ ఒక్క బిట్టుతో మనం ఎంతమందిని వడదీయొచ్చు? ఖచ్చితంగా మినిమైజ్. అందుకోసం ఖచ్చితంగా డెప్త్గా వెళ్ళాలి సార్. కాబట్టి లోకల్ గవర్నమెంట్ వరకు అండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రీసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇప్పుడు మనం పేపర్లో చూస్తున్నాం డైలీ. మొన్న ఈ మధ్య ఏది భార్యతో బలవంతంగా శృంగారం చేయడం అది అత్యాచార పరిధిలోకి రాదని, గృహహింస పరిధిలోకి రాదని లేటెస్ట్గా మన ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మనం సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. ఇది ఆర్టికల్ 14 కిందికి వస్తుందా, ఆర్టికల్ 21 కిందికి వస్తుందా, ఇవన్నీ మనం నేర్చుకోగలగాలి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, సింపుల్ లాజిక్ అండి, నీకు పేపర్లో వస్తున్న వార్తల ఆధారంగా ఇది ఎక్కడ రిలవెంట్ ఉంటుంది, ఇది ఏ సబ్జెక్ట్కి రిలవెంట్గా ఉంటుందో నువ్వు దాన్ని చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం పేపర్లో చూసినాం, ఎలన్ మస్క్ చేసినటువంటి ఒక ఏదైతే ఉంటుందో, ఏది మన ఒక ప్రయోగం ఫెయిల్ అయింది, అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇమీడియట్లీ నువ్వు దాన్ని ఏం చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంది, దానికి నువ్వు దాన్ని లింక్ చేయాలి. అసలు ఆయన దేనికోసం ప్రయోగించాడు, ఆయన లక్ష్యం ఏంటంటే ఆ లక్ష్యం పైకి వెళ్ళి మళ్ళీ అంతరిక్షంలోంచి యాస్టీస్ అది వచ్చి అదే స్టేషన్లో ల్యాండ్ అవ్వాలి, ఒక హెలికాప్టర్ వెళ్ళి వచ్చినట్లుగా ల్యాండ్ అవ్వాలి. కానీ పాపం 2 times ఫెయిల్ అయింది. ఇప్పుడు రేపొద్దున్న దాని లక్ష్యం అడుగుతాడు కదా. అంటే ఏంటి, జరుగుతున్న అంశాల్లోంచి సో కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్.
అందుకే పేపర్ చదవాలి సార్. ఇది పాలిటీ చదివే విధానం సార్. సో పాలిటీ అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని 3 ప్రశ్న 2 భాగాలుగా అడిగాను, బట్ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అనేది ఇప్పుడు అర్థమైంది. సో పాలిటీ నుంచి మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దగ్గరికి ఇంకా సమాధానం పూర్తవలేదు. ఇక చూడండి, పాలిటీని ఇలా చదువుకుంటాం. ఏది చాలా మంది ఏంటంటే పాలిటీ అనగానే ఆర్టికల్స్ అన్ని బట్టి పడుతుంటారు సార్. లేదండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ భారతదేశ 75 ఏళ్ల ఆజాదీకి అమృత్ మహోత్సవ్ చరిత్రలా నిన్ను డైరెక్ట్గా పోయి 270 ఆర్టికల్ ఎంత, 250 ఆర్టికల్ ఎంత అని ఎప్పుడు అడగలేదు, అడగడు కూడా. నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక వర్తమాన అంశం జరిగినప్పుడు దాన్ని సబ్జెక్ట్కి రిలవెంట్గా ఆర్టికల్ని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ వచ్చింది కదా, జమ్మూ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి ఆర్టికల్ 370 ట్రిగ్గర్ చేస్తాడు. అవును, అర్థమైందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 దీన్ని లింక్ చేసి ట్రిగ్గర్ చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయినా కరెంట్ అఫైర్స్ లోంచి ఇంటర్లింక్. కాబట్టి దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎస్ రియల్లీ కూడా అవి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 లైన్ టు లైన్ నేర్చుకోవాలి. ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 లైన్ టు లైన్ నేర్చుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ 51A కంప్లీట్గా నువ్వు నేర్చుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో రావాలి. క్రోనలాజికల్ ఆర్డర్లో నువ్వు నేర్చుకోగలిగితేనే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఇదోటి గుర్తుపెట్టు. నోటికేది వస్తే అది కాదు, నోటికేది వస్తుంది. ఇప్పుడు బస్సులు ధ్వంసం చేయకూడదు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకూడదు, మహిళల్ని గౌరవించాలి, ఇట్లా మనకు గుర్తొచ్చింది కాకుండా క్రోనలాజికల్ ఆర్డర్లో బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పెట్టినారో అదే ఆర్డర్ ప్రకారము, ఏదైతే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరమ్మ గారు పెట్టినారో అదే క్రోనలాజికల్ ఆర్డర్లో నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పాలిటీని సింగిల్ లైన్లో సబ్జెక్ట్ ఇచ్చాడు. ఏపీ కానిస్టేబుల్ విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ ఏ మూల నుంచి అయినా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా చదివే కార్యక్రమం చేయండి. ఇది నెంబర్ 1. సార్ అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్. చాలా మంది పొరపాట్లు ఏం చేస్తారంటే, జీకే వేరు, కరెంట్ అఫైర్స్ వేరు. మళ్ళీ ఇందులో కూడా 2 పంచాయతీలు ఉన్నాయి. జీకే అంటే ఏంది? విచ్ ఆల్రెడీ హ్యాపెండ్, దట్ ఈస్ జీకే. విచ్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ తొలి ప్రధానమంత్రి, అది జీకే. అది అయిపోయిందండి. ఇప్పుడు ఏంది కరెంట్ అఫైర్స్ లో నరేంద్ర మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధూర్ ఏంటి, నరేంద్ర మోడీ గారి రీసెంట్ ఫారెన్ విజిట్స్ ఏమున్నాయి, నిజానికి ఆపరేషన్ ఏది పహల్గామ్ లో దాడి జరిగే రోజు వారు ఏ దేశంలో పర్యటన క్యాన్సిల్ చేసుకొని వచ్చినారు, ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్ దుబాయ్ లో పర్యటన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ఈ కరెంట్ అఫైర్స్ ని మనం చేసుకోగలగాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, జీకే కరెంట్ అఫైర్స్ ని అధ్యయనం చేయాలంటే సార్ లాస్ట్ లో ఒక ప్రశ్న అంటే చెప్పేటప్పుడు మాట అడిగినారు, ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి అని చెప్పి. జీకే కరెంట్ అఫైర్స్ కు పుస్తకాలు చదవకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే కరెంట్ అఫైర్స్ చదవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ న్యూస్ పేపర్ ని తీసుకోవాలి. ఏదైనా కావచ్చు, అది ది హిందూ, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్, ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఈనాడు, ఇలాంటి మీకు ఏదైతే లీడింగ్ పేపర్స్ ఉన్నాయో వాటిని చదువుకోవాలి. చదివేటప్పుడు ఏం చేయాలంటే మాస్టారు, కంప్లీట్గా మనం ఒక నోట్స్ తీసుకోవాలి. దాన్ని కొన్ని పేపర్స్ డివైడ్ చేయాలి. ఒక 40 పేజెస్ డివైడ్ చేసుకోవాలి. ఇది యూపీఎస్సీ వాళ్ళు ఆచరించేది. యాక్చువల్లీ నేను మీకు ఇప్పుడు ఇంత డెప్త్గా నేను అదే ఆలోచిస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ డెప్త్ అండ్ మ్యాచింగ్ టు యూపీఎస్సీ స్టూడెంట్స్. అది ఎందుకు అనంటే, ఆ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ యుద్ధ నౌక రష్యా నుంచి కొనుగోలు చేశాము, ఇది పాకిస్తాన్ వదిలిన డ్రోన్స్ ని పలానా లక్ష్యంతో టార్గెట్ ని బ్రేక్ చేసింది, వాళ్ళని మన వైపు రాకుండా ఆపిందని వార్త వచ్చిందండి. ఇప్పుడు ఈ రాఫెల్ యుద్ధ విమానం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం. అవును, దీన్ని ఈ పేపర్లో వచ్చిన ఈ వార్తను నువ్వు తీసుకెళ్ళి ఏం చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఫోల్డర్లో రాయాలి. ఓకే, అంటే నీ నోట్స్ లో యూ షుడ్ డివైడ్ యాజ్ ఏ ఫోల్డర్. సో 40 భాగాలుగా ఎట్లయితే ఏదైతే మనం 40 పేజీలు ఒక సబ్జెక్ట్, 40 పేజీలు ఒక సబ్జెక్ట్ అంటావు, నువ్వు అక్కడ రాయాలి. రెండోసారి లా కమిషన్ చైర్మన్ గా దినేష్ మహేశ్వరి గారు నియమించబడ్డారని వార్త వచ్చింది పేపర్లో. నువ్వు ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్లి పాలిటీలో రాయాలి. జస్టిస్ గవాయ్ గారు నూతన సీజేగా నియమించబడ్డారు, నువ్వు పెళ్లి పాలిటీలో రాయాలి. అర్థమవుతుందా? ఎలన్ మస్క్ ప్రయోగం విఫలమైంది, దీన్ని వెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీలో రాయాలి. అర్థమవుతుందా? తర్వాత పలానా ఏది నెదర్లాండ్స్లో ఒక క్లోనింగ్ బేబీ ఏదో పుట్టింది అని చెప్పేసి ఏదైనా వచ్చింది అనుకోండి వార్త, దీన్ని తీసుకెళ్లి సైన్స్ అండ్ టెక్నాలజీలో రాయాలి. జర్మనీలో భూకంపం వచ్చింది అనుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో రాయాలి. అర్థమవుతుందా? తర్వాత హెచ్డిఐ రిపోర్ట్స్ వస్తాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే రిపోర్ట్స్ వస్తాయి. అలాగే బడ్జెట్ వస్తుంది, స్టేట్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు దాన్ని ఎకానమీలో రాయాలి. అంటే ఏంటి? నువ్వు పేపర్ ముందల పెట్టుకొని ఆ వార్తని డివైడ్ చేసి కేటగరైజ్ చేసి ఇది ఏ సబ్జెక్ట్లో వస్తుందో చూసి ఆ సబ్జెక్ట్లో దాన్ని ఎక్కించాలి.
అలా డైలీ నువ్వు చేస్తే ఒక 1 మంత్కు బుక్ అయిపోతుంది కదా బ్రహ్మాండంగా. బయట నువ్వు ఎందుకు కొనుక్కొని చదువుకోవాలి? నువ్వు బ్రహ్మాండంగా చదువుకో. లేదు సార్ నాకు ఓపిక ఉంది, నేను బయట పబ్లికేషన్ కూడా ఒకటి చదువుకుంటా, చదవండి. ఏదైనా ఒక లీడింగ్ స్టాండర్డ్ అది కూడా చదవండి. మీరేమో రాశారు, చదివారు, 2 times అయింది, బయట పబ్లికేషన్ చదివావు, రివిజన్ అయిపోయింది. నువ్వు ఎగ్జామ్ 6 నెలల వరకు 7 నెలల వరకు నీ బ్రెయిన్లో ఎంత జీకే కరెంట్ అఫైర్స్ వచ్చి ఉంటుంది? జీకే కరెంట్ అఫైర్స్ని చదవడం ఇది. అంతే తప్ప మార్కెట్కి వెళ్ళామా, 3,000 పెట్టి బుక్కులు కొన్నామా, తెచ్చామా, రీడింగ్ రూమ్లో పెట్టామా, ఇది కాదండి. ఇట కాదు చేయాల్సింది. న్యూస్ పేపర్ నుంచి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ అవుట్ ఆఫ్ దట్ కంటెంట్. ఇది ప్రిపరేషన్ టిప్ అండి యాక్చువల్లీ. ఇది జీకే కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా నోట్స్ అనేది చాలా క్లియర్గా ఒక మనిషికి ఉపయోగపడుతుంది. సో ప్రిపరేషన్, ఎందుకంటే మనం రాసిన నోట్స్ రివిజన్కి ఈజీగా సార్. అవునవును. కానీ ఒక సామెత ఉంది, చదవక ముందు కాకరకాయ అని చదివిన తర్వాత కిక్కరకాయ అంటారని. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే, ఈ సామెతని ఇప్పుడు ఎందుకు యాప్ట్ చేస్తున్నానంటే, బికాస్ చాలామంది చదువుతారు, చదవక ముందు ఒక క్లారిటీ ఉంటుంది, 10 సార్లు చదివిన తర్వాత కన్ఫ్యూషన్ వస్తుంది. సో అటువంటి స్టూడెంట్స్కి ఈ టైప్ ఆఫ్ ప్రోవర్బ్ యాప్ట్ అవ్వకుండా ఉండాలి అంటే, కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే ఆ క్లారిటీనెస్ ఎలా రావాలి స్టూడెంట్కి? ఇప్పుడు ఎప్పుడైతే ఒక విషయాన్ని మీరు అన్నారు చదివిన తర్వాత అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లూటో ఉన్న 9 గ్రహాల్లో ఒక గ్రహంగా కొన్నాళ్ళు ఉండేది, ఇప్పుడు లేదు గ్రహంగా అనేది చాలా మంది గుర్తుండదు. సో గుర్తుండొచ్చు కూడా. సో 10 సార్లు చదివిన తర్వాత ఉందా లేదా అని డౌట్ వస్తుంది కొంతమందికి. సో ఆ డౌట్ రాకుండా ఉంటుంది. అదే సార్, అలాంటి డౌట్ రాకుండా ఉండడానికి రివిజన్ ఈజ్ ద బెస్ట్ ట్రిగ్గర్ ఫర్ దట్. అంటే మీరు ఎప్పుడైతే కంటెంట్ ని పలుసార్లు రివిజన్ చేస్తుంటారో నీకు క్లారిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలుసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అని నాకు తెలుసు. నేను ఓన్లీ ఈ రోజు ఒక్కరోజే చదివి 10 రోజుల తర్వాత నన్ను అడిగితే నేను ఇంకా కూడా జస్టిస్ డివై చంద్రచూడే ఉన్నాడు అని అంటే నేను ఇంకా ఎట్లా ఇదవుతా? అంటే ఆ క్లారిటీ రావడానికి రిపీటెడ్ రివిజన్స్ అనేదే ఆన్సర్. ఇంపార్టెంట్. అది రిపీటెడ్ రివిజన్స్ వల్ల ఏదైతే మీరు అన్నారో ఆ క్లారిటీ లోపన ఏదైతే ఉంటుందో ఆ లోపాన్ని మనం ఓవర్కమ్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, డన్. అయితే ఇక కమింగ్ టు టెట్ ఎగ్జామ్స్కి వచ్చేద్దాం తెలంగాణకి. సో తెలంగాణ టెట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్. తెలంగాణలో ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్న చాలామంది టెట్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టూడెంట్స్ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు? అండ్ ప్రిపేర్ అయ్యడం ఒక ఎత్తు అయితే, దానికి మీరు అన్నట్లుగా నోట్స్ ప్రతిదానికి ఒక స్టెప్, కామన్ స్టెప్. సో టెట్కి అధికరణలు నేర్చుకుంటాం అనేది కూడా ఒక టాస్క్. సో పాలిటీని ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ మంచి ప్రశ్న అడిగినారు. ఎందుకనంటే తెలంగాణ టెట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేసిన నోటిఫికేషన్గా తెలంగాణ డిఎస్సిని మనం చెప్పొచ్చు. టెట్ అంటే ఫస్ట్ అబ్రివేషన్, చాలామంది ఈరోజు కొత్తగా చూస్తున్న వారి కోసం, టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెట్ ఎగ్జామ్ మనం ఎప్పుడు రాస్తామండి? డిఎస్సి రాయాలి అంటే ఈ టెట్ క్వాలిఫై ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఎస్సి రాయడానికి నీకు బిఎడ్ టీటీసీ అర్హతలతో పాటు ఈ పరీక్ష కూడా క్వాలిఫై అయితేనే నువ్వు డిఎస్సి ఎగ్జామ్ రాస్తావు. మరి ఇలాంటి టెట్ని నువ్వు రాయాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు బిగినర్ అయితే ఈ రోజు వరకు జరిగిన టెట్ పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, డెప్త్ ఏ లెవెల్కి వెళ్తున్నాడు, మొత్తం నువ్వు రౌండప్ చేసి ఎనాలసిస్ చేసి దాని ఆధారంగా చదువుకుంటే సరిపోతుంది. మాస్టారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, టెట్కి మనం ఇందాక మాట్లాడుకున్న కానిస్టేబుల్ ఎస్ఐకి ఒక చిన్న తేడా ఉంది. ఏంటో తెలుసా? ఎస్ఐ కానిస్టేబుల్ స్కై లిమిట్, దెర్ ఈజ్ నో బౌండరీ. క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. బట్ టెట్కి కానీ డిఎస్సికి కానీ దెర్ ఈజ్ ఎ లిమిట్. స్కూల్ టెక్స్ట్ బుక్స్ లోంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయితే అంతే. ఎన్సీఆర్టీ దానికి సార్, ఇది సెంట్రల్ టెట్ కి. బట్ మన తెలంగాణ టెట్ కి తెలంగాణ బుక్స్ చదవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన ఎన్సీఆర్టీ బుక్స్ సెంట్రల్ టెట్ కి చదవాలి. మన స్టేట్ టెట్ కదా, స్టేట్ బుక్స్ చదవాలి. అంటే 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, అవి చదవాలి. నాన్న ఒకటి గుర్తుపెట్టుకో, టెట్ కి ఒక్క క్వశ్చన్ కూడా ఏది బియాండ్ టెక్స్ట్ బుక్ రాదు. టెక్స్ట్ బుక్ లోపలే వస్తుంది. అంటే నీకు ఎక్కడి నుంచి చాలా స్కై లిమిట్ సిలబస్ దగ్గర నుంచి లిమిటెడ్ సబ్జెక్ట్, చాలా లిమిటెడ్ సిలబస్, చాలా లిమిటెడ్. కానీ కాస్త టిపికల్ గా అడుగుతాడు సార్. ఇచ్చే ఆప్షన్ ఏం చేస్తాడంటే కాస్త మెలుగా పెడతాడు. నేను ఒక క్వశ్చన్ చెప్తా సార్ మీకు, సింపుల్ క్వశ్చన్. 8వ తరగతి రాజ్యాంగంలో అంటే సివిక్స్ లో ఓ ప్రశ్న ఉంటుంది.
మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ నివేదికను రూపొందించారు 1928లో అని ఒక బిట్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూజ్ చేయొచ్చు తెలుసా సార్ అక్కడ? ఏమనొచ్చానంటే 1928 నెహ్రూ నివేదిక ఎవరితో సంబంధం ఉంది అని అడుగుతారు సార్. మొదటి ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ అని ఇస్తాడు సార్. 4వ ఆప్షన్ లో మోతీలాల్ నెహ్రూ అని ఉంటుంది. కానీ మనోడు ఏం చేస్తాడు, నెహ్రూ క్యాన్సిల్ జవహర్లాల్ నెహ్రూ అని పెడతాడు. నిజానికి జవహర్లాల్ నెహ్రూకి నెహ్రూ రిపోర్ట్ కి సంబంధం లేదు. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ గారు తనతో పాటు ఇంకొక 8 మందిని కలిసి మొత్తం 9 మంది కలిసి ఆ రోజుల్లోనే ఒక రాజ్యాంగం రాసిరు సార్. అంబేద్కర్ కన్నా ముందే రాసిరు సార్. కానీ అప్పుడు మనకి స్వతంత్రం లేదు కదా 1928లో. అది కాన్స్టిట్యూషన్ గా కాకుండా ఒక రిపోర్ట్ గా మిగిలిపోయింది. అందుకే దాన్ని నెహ్రూ రిపోర్ట్ అంటాం. 1928 ఇట్ ఈస్ రిలవెంట్ టు మోతీలాల్ నెహ్రూ బట్ నాట్ జవహర్లాల్ నెహ్రూ. బట్ మనమేమనుకుంటాం, కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు ఏంటి 4th ఆప్షన్ వరకు వెళ్ళారండి చదివేటప్పుడు, మొదటి ఆప్షన్ కాడే లాక్ అయిపోతాడు. ఇప్పుడు అలాంటి వాడు దూరం అయినట్టేగా జాబ్. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి దయచేసి టెట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు స్కూల్ పుస్తకాలకి స్టిక్ ఆన్ అవ్వండి. ఎస్జిటి వాళ్ళు 8వ తరగతి వరకు బాగా చదవండి. అర్థమవుతుందా? సైకాలజీని జాగ్రత్తగా చదువుకోండి. సైకాలజీ మీకు ఎక్కువ మార్కులు, తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్, వీటి మీద బాగా దృష్టి పెట్టండి. డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మళ్ళీ ఇదే వేదికపై వచ్చి తెలంగాణ డిఎస్సి ప్రిపరేషన్ టిప్స్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిపోయి అందులో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ కి డిఎస్సి గురించి క్లియర్ గా పాలిటీ పాషా గారితో మాట్లాడుకుందాం. సో ఇది అంతా పక్కన పెడితే ఇవన్నీ కమింగ్ ఎగ్జామ్స్. సో చాలా క్లారిటీ ఇచ్చారు. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రకంగానే ప్రిపేర్ అవుతారని అనుకుందాం. 10TV వేదికగా మీరు చెప్పినందుకు ప్రతి ధన్యవాదాలు. అయితే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్స్కి మొన్న గ్రూప్స్ రాశారు, అది ఇంకా అంటే నడుస్తూ ఉంది. అది అవుతుందో అవ్వదో తెలియదు, మెయిన్స్ని యాక్సెప్ట్ చేస్తుందో చేయదో తెలియదు హైకోర్టు. సో వాళ్ళు మళ్ళీ రాయడానికి రెడీగా ఉన్నారు, రాయాల్సిన పరిస్థితి గ్రూప్ 2. సో అలాంటి స్టూడెంట్స్కి రాయాలి, మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిన వాళ్ళకి మళ్ళీ రాయాల్సి వస్తే రాయాలి అన్న వాళ్ళకి, సో ఈసారి లాస్ట్ టైం చాలా పేపర్ ఈజీగా వచ్చిందని అంటున్నారు చాలామంది. సో ఈసారి టఫ్గా వచ్చే అవకాశం ఉంటుందా, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి సార్, ఇది న్యాయ పరిధిలో ఉంది. అంటే గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఇదంతా జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడడానికి కూడా లేదు. దాన్ని కాసేపు పక్కన పెడితే అంటే జస్ట్ స్టూడెంట్స్ మైండ్ ని ఎడ్యుకేట్ చేయడం ఎట్లా ఈ టైంలో. అవునవును. అయితే నేనైతే ఒకటి చెప్పగలుగుతాను సార్, if you want to become a government employee, if you want to become a government servant, especially for state services అయితే పేషెన్స్ ఈజ్ ఏ మ్యాటర్ సార్. ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి. మీరు యూపీఎస్సీకి అయితే నీకు జనవరిలో నోటిఫికేషన్, ఎగ్జాంపుల్ ఇయర్లీ జూన్లో నీకు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఎప్పుడో అక్టోబర్లో అట్లా నీకు మెయిన్స్ ఉంటుంది, డిసెంబర్ వరకు నీకు ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది అనే ఒక స్థాయి, ఒక క్లారిటీ నీకు ఉంటుంది. బట్ వెన్ కమ్ టు ది స్టేట్ సర్వీసెస్ నీకు ఆ క్లారిటీ ఉండదు సార్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు, అందుకనే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, అర్థమవుతుందా, రిజల్ట్ వచ్చాక ఏం జరుగుద్దో తెలీదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సానుకూల దృక్పథం, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళండి. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న కూడా లేటెస్ట్గా బట్టి విక్రమార్క గారు, మన ఆర్థిక మంత్రి, తెలంగాణ ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు, పూర్తి స్థాయిలో రివైజ్డ్ తెలంగాణకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సిలబస్ కాపీని ప్రింట్అవుట్ తీసుకోండి. సెల్లులల్లా పీడిఎఫ్లలో చూడడం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రింట్అవుట్ తీసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి, స్టాండర్డ్ తెలుగు అకాడమీ పుస్తకాలు తెచ్చుకోండి, వాటిని దగ్గర పెట్టుకొని చదువుకోండి. ఎంత దారుణం సార్, మొన్న తెలుగు అకాడమీకిని కూడా అవును యాక్సెప్ట్ చేయలేదండి. అది కూడా ఒక పెద్ద వివాదం. చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. అవునండి, బికాస్ మేము తెలుగు అకాడమీ బుక్స్ నే ప్రాథమికంగా తీసుకున్నాం, కానీ వాళ్ళు గూగుల్ ని, ఎన్సైక్లోపీడియాని, దాని ఏమంటారు మన వికీపీడియాని వాళ్ళు బేసిక్ గా ప్రామాణికంగా తీసుకుంటే ఏం చెప్తాం. కాబట్టి దయచేసి అభ్యర్థులందరూ కూడాను ఎక్కడైతే అశోక్ నగర్ లాంటి వేదికల్లో, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, ఉస్మానియా ల్యాండ్స్కేప్లో చదువుతున్నటువంటి నాతోటి మిత్రులందరికీ, తెలంగాణ మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి సానుకూల దృక్పథంతో ఉండండి, సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి, అనుక్షణం జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఉద్యోగం 100% వస్తుంది. మీరు ఆ పాజిటివ్ దృక్పథంతోనూ ఉండాలి. కారణం ఏమిటి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఐ థింక్ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశానో లేదో గుర్తుకు లేదు, మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను. ఒక అబ్బాయి సార్
2 సార్లు డిఎస్సి రాసింది సార్, ఉమ్, రాలా. నల్గొండ డిస్టిక్ అబ్బాయి ఉమ్, 2 సార్లు డిఎస్సి రాసింది సార్, రాలా. చివరి ప్రయత్నం చేస్తా అక్క అని చెప్పి అక్క కూలికి పోయిన డబ్బుతోటి అప్లై చేసి 3ఓసారి డిఎస్సికి అప్లై చేసింది సార్, ఉమ్, రాలేదు సార్. 3ఓసారి కూడా బాధపడ్డాడు సార్. ఉమ్, ఏం చేయాలో తెలియలా. వాళ్ళు యాదవ్ సార్, వాళ్ళు ఉమ్, గొర్రెలు కాసుకుంటూ బయటికి పోయినాడు సార్. రోజు గొర్రెలు వెళ్తున్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సార్ అప్పుడు ఉమ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఈఓ డిప్యూటీ డిఈఓ పోస్టులు ఇచ్చింది సార్. ఓ, డైరెక్ట్ అంటే ఒకటే ఎగ్జామ్ డిప్యూటీ డిఈఓ పోస్ట్ సార్. ఉమ్, మనోడికి అసలు ఇంట్రెస్టే లేదు సార్. ఎందుకనంటే నాకు ఇప్పటికే రాలా. ఒరే ఒక టీచర్ ఉద్యోగం రాని వాడు డిప్యూటీ డిఈఓ ఎందుకు వస్తుంది? డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆఫీసర్, అవును, అది నాకు ఎందుకు వస్తుంది? అని ఆడు ఒక చూసుకుంటాడు. ధ్యాసలో ఉండిపోయాడు. కానీ వాళ్ళ అక్క సార్ ఆ ఊరు వచ్చి ఉమ్, లేదు నాన్న, నువ్వు చదువుకున్నావు, ఇది నీకు కూడా నాలెడ్జ్ ఉంది, సిలబస్ కూడా సేమ్ అంటున్నారు, నువ్వు అప్లై చేయి అని చెప్పి ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్లో డీడీ కట్టి అప్లై చేయాలి, ఆన్లైన్ గా సార్. అవునవును, ఉమ్, వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డీడీ కట్టి అప్లై చేయించింది సార్. బలవంతంగా సంతకం పెట్టించింది ఆ అబ్బాయితోని. మనోడు నిరాశతోనే చదివింది సార్. స్టేట్ 2nd ర్యాంక్ సార్, నల్గొండ జిల్లా 1st ర్యాంక్ సార్. ఇప్పుడు అతను డిఓగా పనిచేస్తున్నాడు సార్. అద్భుతం. ఒక స్కూల్లో టీచర్ కాలేని వాడు ఒక జిల్లాలో మొత్తం టీచర్లను మెయింటైన్ చేస్తుండు, స్కూళ్ళను మెయింటైన్ చేస్తుండు అంటే హోప్ సార్. అంతే, పాజిటివ్ వైబ్. లాంగ్ ప్రిపరేషన్ చేయగలిగితేనే ఈ ఫీల్డ్కి రావాలి సార్. నేను 2 నెలల్లో మ్యాజిక్ జరిగిపోవాలి, 1 ఇయర్లో నాకు ఉద్యోగం రావాలి, 2nd ఇయర్ నాకు పెళ్ళైపోవాలి, కోట్ల కట్నం ఇచ్చి అంటే అవ్వదు సార్. పేషెన్సీతో ఉండండి, బ్రహ్మాండంగా చదవండి. ఇప్పటికే తెలంగాణ సమాజానికి అది తెలుసు. మన విద్యార్థులు కూడా చాలా సీరియస్గా చదువుతున్నారు. అలాంటి వారందరూ చదువుకోండి. ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయి ఫైనల్ రిజల్ట్ కోసం చూస్తున్న వారందరికీ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మేలు జరిగే నిర్ణయమే రావాలని 10TV తరఫున మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ కమ్మింగ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం ఉంటాయని మంత్రులు చెప్తా ఉన్నారు కాబట్టి వాటికి కూడా సరైన ప్రణాళికతో చదవాలి అని చెప్పి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. పాలిటీ పాష గారు, ఇంకొక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ గురించి ఒకటి అయితే, ఇంకొకటి RLOల గురించి ఒక చర్చ నడుస్తుంది. సో దాని గురించి, ఈ రెండింటి గురించి కూడా మా ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా తెలంగాణ విద్యా విభాగం కోసం క్లారిటీ ఇస్తారు సార్. ఇందులో 2 ప్రశ్నలు సార్. ఒకటి వచ్చేసి తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఒకటి, అవును. రెండోది విలేజ్ లెవెల్ ఆఫీసర్ VLOకి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి ఉంది. ఇందులో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే జాబ్ క్యాలెండర్ నిజానికి కేసీఆర్ గారు దిగిపోయే ముందు ఇచ్చినారు సార్. బట్ అది కొంత డిలే అవ్వడం, ఎలక్షన్ కోడ్ రావడం, వీటన్నిటి ద్వారా అది పక్కకు పోయింది. తర్వాత ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కూడా మీకు కొన్ని రోజులు ఎలక్షన్ కోడే వచ్చింది, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ జరిగినాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. చేసేటప్పటికి ఏమైపోయింది సార్, ఎస్సీ వర్గీకరణ అని ఒకటి వచ్చింది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. మీకు తెలుసు, అది మీడియాలో ఉన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ రాగానే ఈ క్యాలెండర్ అనేది సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి సార్. ఎస్సీ వర్గీకరణ పూర్తయింది, కులగణన పూర్తయింది, అంటే అన్ని పారామీటర్స్ అనేవి కంప్లీటెడ్, క్లియర్డ్ ఉంది. ఇప్పుడు ఏదంటారు కదా, గ్రౌండ్ ఈజ్ క్లియర్, మైదాన్ హమారా హై అన్నట్టు మైదాన్ క్లియర్ అయింది. ఇప్పుడు నీకు క్యాలెండర్ ఇస్తారు సార్. ఈ క్యాలెండర్ ఉద్దేశం ఏంటంటే జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, ఫెబ్లో ఏముంటుంది, మార్చ్లో ఏముంటుంది, గ్రూప్ 2 ఎప్పుడు, CDPO ఎప్పుడు, SI కానిస్టేబుల్ ఎప్పుడు, ఇవన్నీ నీకు ఇందులో సార్. సార్ తెలంగాణలో సార్ ప్రెసెంట్ సార్ 2 భారీ నోటిఫికేషన్లు ఉన్నాయి సార్. ఒకటి SI కానిస్టేబుల్ సార్, దాదాపుగా 14,000 పోస్టులు ఉన్నట్టుగా ఈ రోజు వరకు అంచనా ఉంది సార్. ఇకపోతే సార్ ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత VREL కొద్ది మందిని తీసుకుంటున్నారు సార్. ఆల్రెడీ ఇప్పుడు అవి ఒక 13,000 ఉంటే VREL ఒక 5-6 వేల మందిని తీసుకున్నా కూడా అరౌండ్ మనకి ఎంత లేదన్నా అటు 3 ఇటు 6 ఒక 9,000-8,000 7,000 వాట్ ఎవర్ ఏదున్నా ఒక మంచి నెంబర్ అయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ సార్, ఎగ్జామ్ పెడతారు, జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 మార్కులకో 100 మార్కులకో మీకు ఎగ్జామ్ పెడతారు, షెడ్యూల్ ఇస్తారు, నీట్గా ఎగ్జామ్ జరుగుతుంది, మీరు VLOలో అయిపోతారు. చాలా మంది పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నవ్వుకున్నారు సార్ వీళ్ళు. కొద్దిమంది విద్యార్థులు పాపం 15,000 రూపాయల పోస్ట్ అంట, అది కూడా ప్రొబేషనరీ పీరియడ్ 3 years చేయాలి, ఇది ఈ పోస్ట్ అయ్యేదా పోదా అని అనుకున్నారు సార్. కానీ నేను చెప్తే చాలా మంది విద్యార్థులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా స్టూడెంట్లు పంచాయత్ సెక్రటరీలు వచ్చినాయి, 3 ఏళ్ళు ప్రొబేషన్ అయిపోయింది, ఇప్పుడు పే స్కేల్లో పడ్డారు. ఈ రోజు ఏం సార్, ఒక గ్రామం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది సార్. పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ లేరు కదా ఇప్పుడు, పంచాయత్ సెక్రటరీదే హవా. ఎంత అద్భుతమైన పోస్ట్ సార్. విలేజ్ లో గ్రామ ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసే అదృష్టం
పంచాయత్ సెక్రటరీలకు ఉంది, ఇప్పుడు విఎల్ఓలకు రాబోతా ఉంది. అలాంటి అద్భుతమైన పోస్ట్ని సాధించడానికి మీరంతా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కావాల్సింది ప్రణాళిక సార్. ప్లాన్ ప్రకారం చదువుకోవాలి, సిలబస్ని అనాలసిస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? డైలీ పేపర్ చదవండి. ఈ జీకే కరెంట్ అఫైర్కి సంబంధించి డైలీ ఒక నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఇది విఎల్ఓ, ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించింది సార్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ పొలిటి పాషా గారు. మా స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా 10 TV వేదికగా ఇన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద జాబ్ సీకర్స్. అండ్ అలాగే జాబ్ కోసం ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రమ్ 10 TV. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం.